తెలుగు రాష్ట్రాలు భగభగ మండుతున్నాయి. సూర్యతాపంతో మనుషులు పిట్టల్లా రాలుతున్నారు. ఇప్పటికే పలు చోట్ల 48 డిగ్రీలకు పైన ఉష్ణోగ్రతలు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తుంది. మరో 3 రోజుల పరిస్థితి ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు తెలంగాణలో వడదెబ్బతో ఒక్క రోజులోనే 61 మంది మృతి చెందారు. 4 రోజుల్లో వీరి సంఖ్య 168కి చేరింది. మరికొన్ని రోజులు ఎండలతో జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావద్దని తెలిపింది. ఇక వేసవి కాలంలో అత్యంత వేడిగా భావించే రోహిణి కార్తె నేటి నుంచి ప్రారంభం కానుంది. సూర్యుడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించి జూన్ 8 వరకు సంచరిస్తుంటారు. ఈ కాలంలో సాధారణ వేసవి వేడి కంటే భూమి నిప్పుల కుండలా మారనుంది. మధ్యాహ్నం వేళల్లో బయట అడుగు పెట్టలేనంతగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రోహిణి కార్తెలో రోడ్లు కూడా పగులుతాయనే మాట ఈ వేడి తీవ్రతకు సూచిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎక్కువగా నీరు తాగడం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటి ద్రవ పదార్థాలు తీసుకోవడం, మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లకుండా ఉండడం మంచిదని చెబుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, సందీప్, గుడ్ మార్నింగ్. అటు బాణుడి బగబగలకు 2 తెలుగు రాష్ట్రాలు కూడా అట్టుడుకుతున్నాయని కూడా మనం చెప్పాలి. ప్రధానంగా సూర్యతాపంతో మనుషులు పిట్టల్లా రాలిపోతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే పలు చోట్ల 48 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తుంది. మరో 3 రోజుల పరిస్థితి ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు తెలంగాణలో వడదెబ్బతో ఒక్క రోజులోనే 61 మంది మృతి చెందారంటే మనం అర్థం చేసుకోవచ్చు రాష్ట్రంలో ఎండ తీవ్రత ఏ విధంగా ఉందని. 4 రోజుల్లో వీరి సంఖ్య ఏదైతే 168కి చేరిందని, మరికొన్ని రోజుల్లో ఎండలతో జాగ్రత్తగా ఉండాలనేది కూడా వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. అత్యవసరమైతేనే తప్ప ఉదయం పూట 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావద్దంటూ కూడా తెలిపినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఇక వేసవి కాలంలో అత్యంత వేడిగా భావించే రోహిణి కార్తె నేటి నుంచి ప్రారంభం కానుంది. ఏదైతే సూర్యుడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించి జూన్ 8 వరకు సంచరిస్తుంటారు. ఈ కాలంలో సాధారణ వేసవి వేడి కంటే భూమి నిప్పుడు కుండలా మారనుంది. మధ్యాహ్నం వేళల్లో బయట అడుగు పెట్టలేనంట ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు కూడా మనకు కనిపిస్తా ఉన్నాయి. రోహిణి కార్తెలో రోళ్లు కూడా పగులుతాయి అనే మాట ఈ వేడి తీవ్రతను మనకు సూచిస్తా ఉంది. మనం చూస్తా ఉన్నాం వాతావరణ మార్పులతోటి కూడా పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదవుతున్నాయి. మరోపక్క సూపర్ ఎలినో కూడా రాబోతున్నటువంటి నేపథ్యంలో ఈ వేడి పెరిగే అవకాశం మరింత మనకు రానున్నటువంటి రోజుల్లో కల్పిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. నిన్న ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో దాదాపుగా 45 నుంచి 48 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయంటే మనం అర్థం చేసుకోవచ్చు రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎండ తీవ్రత ఎలా ఉన్నది. దాంతో పాటుగా ఎండ తీవ్రత తోటి అటు తెలంగాణ రాష్ట్రంలో గత 4 రోజుల్లో 168 మంది వరకు కూడా చనిపోయారంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎండ తీవ్రత ఏ విధంగా ఉందనేది కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో కూడా విభిన్న వాతావరణాలు నమోదవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. సాయంత్రం వరకు కూడా గరిష్ట స్థాయిలో ఎండ తీవ్రత, సాయంత్రం కాగానే ఒక్కసారిగా వాతావరణం చల్లబడి అటు ఏదైతే పెద్ద ఎత్తున వర్షాలు, వడగళ్ల వానలు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఉదయం 10 అయిందంటే చాలు ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటేనే ప్రజలు భయపడేంత పరిస్థితి నెలకొందంటే మనం అర్థం చేసుకోవచ్చు రాష్ట్రంలో ఎండల తీవ్రత ఏ విధంగా ఉందనేది కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. రానున్నటువంటి 4 రోజుల పాటు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేది కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితిగా మనకు కనిపిస్తా ఉంది. అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని, ఒకవేళ బయటకు వెళ్లాలనుకుంటే కనుక
గొడుగును వెంబడి పెట్టుకోవాలని, దాంతో పాటుగా లిక్విడ్ పదార్థాలను కూడా వెంట పెట్టుకోవాలని కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా వృద్ధులు, చిన్నపిల్లలు కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్పాలి. దాంతో పాటుగా అన్ని వయస్కుల వారు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. ఎందుకంటే దాదాపుగా ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి. అత్యవసరం అయితేనే బయటకు వెళ్ళాలని కూడా, ఒకవేళ బయటకు వెళ్ళినా కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా వైద్యులు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. మొత్తం మీద రానున్నటువంటి 3-4 రోజుల పాటు కూడా గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు ఈ విధంగానే కొనసాగే అవకాశం మనకు కనిపిస్తోంది. అటు నైరుతి ఋతుపవనాలు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించేంత వరకు కూడా ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలోనే నమోదవుతాయంటూ కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. కేవలం తెలంగాణ రాష్ట్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, దేశంలో ఇదే పరిస్థితి కొనసాగుతున్న నేపథ్యంలో కొంత ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది సందీప్. ఏంటి ఇప్పుడు దాదాపు చాలా మంది అంటే 61 మంది చనిపోయినట్టు తెలుస్తుంది. ఇంకా చనిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టింది? డాక్టర్లు ఏం చెప్తా ఉన్నారు? ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా అవేర్నెస్ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. మంచినీటి సౌకర్యాలను కల్పించడం కావచ్చు, దాంతో పాటుగా వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి అలర్ట్ ప్రయాణాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచించడం జరిగింది. అటు వైద్య ఆరోగ్య శాఖ కూడా ఎప్పటికప్పుడు హెల్త్ అడ్వైజరీ కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తుంది. బస్తీ దవాఖానాలు కావచ్చు, ఏరియా హాస్పిటల్స్ కావచ్చు, దాంతో పాటుగా ఏదైతే సిహెచ్సి సెంటర్స్ ఏవైతే ఉంటాయో అక్కడ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవడానికి ఓఆర్ఎస్ ప్యాకెట్లను పెట్టడం కావచ్చు, ఇలా అనేక జాగ్రత్తలను కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఏంటంటే అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని కూడా అటు ఎండి అధికారులు సూచిస్తా ఉన్నారు, వైద్యులు సూచిస్తా ఉన్నారు. ఎందుకంటే నడియండా నెత్తి మీద నాట్యమాడుతున్నటువంటి నేపథ్యంలో కొంత జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గరిష్ట స్థాయిలో 45 డిగ్రీలకు పైగా కూడా అటు ఎండ తీవ్రత ఉన్నటువంటి నేపథ్యంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. నిత్యం హైడ్రేటెడ్ గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎండ తీవ్రత ఎక్కువగా అవుతున్నటువంటి నేపథ్యంలో డీహైడ్రేషన్ బారిన పాడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో లిక్విడ్ పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి, మంచినీరు ఎక్కువ తాగాలి, దాంతో పాటుగా కొబ్బరి నీళ్ళు ఎక్కువ తాగాలి అనేది కూడా వైద్యులు సూచిస్తా ఉన్నారు. దాంతో పాటుగా కాటన్ వస్త్రాలే ధరించాలనేది కూడా వైద్యులు సూచిస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. మొత్తం మీద రానున్నటువంటి 3-4 రోజుల పాటు కూడా రాష్ట్రంలో గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు ఈ విధంగానే నమోదయ్యే అవకాశం ఉంది సందీప్. థ్యాంక్ యూ వంశీకృష్ణ.